ఇది వచ్చేసి ఇప్పటి వరకు మనము ప్రభువుని స్తుతిస్తూ ఆయన మనం గణపరుస్తూ పాటలతో ప్రభువుని మనము ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం యొక్క వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన సందర్భముగా ఆయన మనం ఇప్పటివరకు పాటలతో కీర్తనలతో ఆయన మనం గణపరుస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించక ముందు మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుత ఆశ్చర్యకార్యం చేయవాడు. అటు దేవుడుగా మీరు మాకున్నందుకై ప్రభా మేము స్తుతిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని మనం ఉచ్చరించి సంతోషించడము అన్న మాటను బట్టి ప్రభా ఈ దినమున ప్రభా ఫిలదెల్ఫియా వార్షికోత్సవ కృతజ్ఞత కూడికను బట్టి మేము స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రభా ఈ యొక్క గ్రామంలో తండ్రి నాయన పరిచర్య ఆరంభించి ప్రభా అప్పటి నుంచి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా నీ కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. సువార్త ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా ఎన్నో కానీ మీ కార్యాలు జరిపిస్తున్నందుకై మేము స్తుతిస్తున్నాం. కనుక ప్రభా యెహోవా ఈ కొరకు గొప్ప కార్యము చేసినని మనం ఆనందించడం అన్న మాటను బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక ఫిలదెల్ఫియా సంఘ తరపున ప్రభా తండ్రి మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి తగపోసుకుంటూ గడిచిన 4 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా కాపాడుతూ వచ్చారో, ఏ విధంగా నీ సన్నిధిని, నీ కార్యాన్ని మీరు నడిపిస్తూ వచ్చారో అందును బట్టి కృతజ్ఞతగా ప్రభా తండ్రి నీ వాక్యం ధ్యానించినటువంటి సహాయం చేయండి, తోడవుని నడిపించాడు. వచ్చిన వారందరిని బట్టి మీ స్తోత్రాన్ని రానే ఉన్నారు తీసుకుంటారండి. ఆత్మ సంచారం మాతో ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దాల్చమని ప్రార్థిస్తూ నిలబడుచున్న మీ దాసుని కనికరించి కృప చూపించి మీ దాసునితో మీరే ఉండి మాట్లాడించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున తెరవబడిన ఆకాశం దయచేసి నీ మాటలు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషము. అయితే ఈరోజు మనం ఈ రీతిగా చేయకు రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఫిలదెల్ఫియా యొక్క ప్రార్థన మందిరం యొక్క వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక. ఈ కూడిక నిమిత్తమై దేవుడు మనందరినీ తీసుకొచ్చిన సందర్భం. ఈ సందర్భముగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించకముందు దేవుని వాక్యమును బట్టి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు విశ్వాసులకు దేవుడిస్తున్న కొన్ని మాటలు, ఆ మాటలు బట్టి సేవకులముగా, విశ్వాసులుగా, పరిచారకులుగా బాధ్యత వహిస్తున్నటువంటి మనందరం కూడా ఈ విధంగా దేవుని స్తుతించడానికి దేవుడు మనల్ని సమకూర్చాడు. అందుకనే 2 వాక్యాలు మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథం 118:24. కీర్తన 118:24 చదువుకుందాం. కీర్తన 118:24. 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉచ్చరించి సంతోషించదము. కాబట్టి చెప్పండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఇది మొదటి వాక్యం. రెండవ వాక్యం చూడండి. కీర్తనలు కీర్తన 65వ అధ్యాయం. కీర్తన 65, 66, 5వ వచనం.
కీర్తన, దేవుని ఆశ్చర్య కార్యమును చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. తర్వాత 3వ వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 1:2 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఘనత వహించిన దయోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకునైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. అందరూ చదివినట్లేదు ఈ వాక్యం, అందరూ చదవండి. లూకా సువార్త 1, లూకా సువార్త 1 అధ్యాయము 1-2 వచనాలు. ఘనత వహించిన, చదవండి. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకునైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. దేవుడు చదివిన వాక్య భాగము దీవించి ఆశీర్వదించి ఆయన మనతో మాట్లాడునుగాక. మనం చదివిన ఈ 3 వాక్యాలు, మొదటి వాక్యం ఏంటి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనిని మనం ఉత్సహించి సంతోషించడము. ఏంటి ఈరోజు ఏర్పాటు చేసిన దినం అంటే మనందరూ తెలుసు, ఫిలదెల్ఫియా ప్రతిష్ట దినము. ఈరోజు ఏ దినము? ఫిలదెల్ఫియా ప్రతిష్ట దినం. అందుకనే వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక కలిగి ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అట్లాగే మరొక రీతిగా రెండవ వాక్యం మనం చూస్తే దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. అంటే కార్యాలు, ఫిలదెల్ఫియా పట్ల దేవుడు చేసిన కార్యాలు అవి ఎంతో అమోఘమైనవి. అందుకనే ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన కార్యాలను చూడడానికి, ఆయన కార్యాలను బట్టి ఆయన మనం గణపరచడానికి దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. సరే, 3వ వాక్యం మనం చూస్తే ఇప్పుడు చూడండి. 3వ వాక్యం చూడండి. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము ఇక్కడ చెప్పండి, నాయముడి మన మధ్యను, అందరూ చెప్పండి. ఫిలదెల్ఫియా సంఘస్థులు అందరూ గట్టిగా చెప్తే ప్రభు ఎంతో మహింపరచబడతాడు, ఆయన ఎంతో ఘనపరచబడతాడు. చెప్పండి, మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా. చాలు. కాబట్టి మన మధ్య అంటే ఎవరి మధ్య? మన మధ్య ఎవరు ఉన్నారు? ఫిలదెల్ఫియా సంఘం. కాబట్టి ఫిలదెల్ఫియా విశ్వాసుల మధ్య దేవుడు చేసిన కార్యాలు ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి మన మధ్యను, అనగా ఫిలదెల్ఫియా విశ్వాసుల మధ్యను దేవుడు నెరవేర్చిన కార్యాన్ని గూర్చి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఆయన కార్యములు ఏడన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకనే ఇప్పుడు 2 సెక్షన్లు అంటే ఎంత టైం అయిందో ఎందుకు ముగిస్తారు అనుకోకండి. ఎందుకంటే మనం ముఖ్యంగా దేవుని స్తుతించుట మనకెంతో మంచిది. అందుకనే దేవుని స్తుతించుట మంచిదని బైబిల్ ఎక్కడుంది? కీర్తన 92వ అధ్యాయం ఏమని రాయబడింది? మహోన్నతుడా, నీ నామమును స్తుతించుట మంచిది, యేసు ప్రభువుని స్తుతించుట మంచిది అనే పాట కూడా ఉంది. ఏం పాట అది? పాడండి. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి ఆయన స్తుతించడం మంచిది. అన్నిటికంటే ఆయన కోరేది అని చెప్పండి, మన స్తుతులు కోరేవాడు. అందుకని ఈ రోజున దేవుడు ఫిలదెల్ఫియా సంఘ పక్షముగా దేవుడు చేసిన కార్యాలు
ఎంతో గొప్పవి, ఆయన కార్యాలు ఎంతో భీకరమైనవి అని రాయబడింది. అందుకనే మనం ఆయన మొదటిగా ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ఎందుకంటే ఇక్కడ పరిచర్య ఆరంభించినప్పటి నుండి ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. ఆరంభము నుండి ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు మన జీవితాల్లో, సంఘ జీవితంలో కానీ, అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, అలాగే మీ కుటుంబ జీవితాల్లో కానీ దేవుడు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి, అవి ఎంతో మరి భీకరమైనవి. అందుకనే మరి ఈ రోజున మరి ఫిలదెల్ఫియా మరి వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక సందర్భముగా దేవుని స్తుతించడానికి ఒకే ఒక మాటను ఆధారం చేసుకొని మరి ఆ మాటను బట్టి ప్రభువును మనం ఏం చేస్తున్నాం? ఆరాధించబోతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాం. ఏంటి ఆ మాట అంటే ఇప్పటి వరకు. ఏ మాట ఇప్పుడు? ఇప్పటి వరకు. ఎప్పటి వరకు? ఆరంభం నుండి ఇప్పటి వరకు. అందుకనే మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో మీకు ఆ మాట చూపించాను. ఆరంభము నుండి. ఎక్కడి నుండి అంటే ఈ పరిచర్య, ఈ దీపస్తంభము ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. అందుకనే ఇప్పటి వరకు ఆయన చేసిన కార్యాలు ఏంటో ఒక్కొక్కటి చూసుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటున్నాం. మొట్టమొదటి దానియేలు చూడండి. దానియేలు పుస్తకము 5వ అధ్యాయము 15వ వచనం. దానియేలు పుస్తకము 5వ అధ్యాయం 15వ వచనం. దానియేలు పుస్తకము 5వ అధ్యాయము, అందరూ చదవండి. దానియేలు 9వ అధ్యాయము 15వ వచనం అందరము చదువుకుందాం. మీ బైబిల్స్ తీస్తున్నారా? చూస్తున్నారా? వాక్యము చూడండి, చదవండి. చూడటం కాదు, చదవాలి కూడా. చదివితే మంచిది. దానియేలు 9వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనము ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. చెప్పండి. ప్రభువా, అందరూ చెప్పండి. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. ఆరంభము నుండి ఇప్పటి వరకు ఆయన నామము ఏమవుతా వచ్చింది? ఇక్కడ ఘనపరచబడింది. నిజమే. ఇక్కడ సహోదరులు ఎంతో ప్రయాసంతో దేవుడు వారి ద్వారా ఈ పరిచర్య ఆరంభించాడు. పరిచర్య ఆరంభించడమే కాదు, ఇక్కడ దీపస్తంభాన్ని కూడా మరి ఏర్పాటు చేయడానికి, అంటే ఫిలదెల్ఫియా మరి దీపస్తంభము, ఇది సౌండ్ తగ్గింది. ఫిలదెల్ఫియా దీపస్తంభము మరి పరిచర్య ఆరంభించినప్పటి నుండి ఎప్పటి వరకు అండి? ఇప్పటి వరకు. ఇప్పటి వరకు మరి తగ్గింది, బాగా తగ్గింది, కొంచెం పెంచింది. ప్రైజ్ ది లార్డ్. రైట్. కాబట్టి ఇప్పటి వరకు ఆయన నామము ఫిలదెల్ఫియాలో ఏమవుతా వచ్చింది చెప్పండి? ఘనపరచబడింది. ఎందుకంటే ఆయన గనుడు, మహాగనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అని బైబిల్లో వ్రాయబడింది. నిజమే. ఈ రోజున మనందరము ఇక్కడికి చేరిరావడానికి కారణం ఏంటంటే మరి ఫిలదెల్ఫియా మందిరం యొక్క వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ మరి స్తుతి ఏంటంటే ఆయన నామము ఎప్పటి వరకు? అప్పటి నుండి, అంటే ఆరంభం నుండి ఇప్పటి వరకు ఆయన నామము ఘనపరచబడుతుంది. నిజమే. యేసు క్రీస్తు నామం ఎలాంటిది? శక్తిగల నామము. ఆయన నామములో ఏముంది? రక్షణ ఉంది. కాబట్టి ఆయన నామములో ఘనత ఉన్నది. కాబట్టి ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా ఆయన నామము మరి ఘనపరచబడింది. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నిజమే. ఇక్కడ పరిచర్య మీ దాసుల ద్వారా ఏర్పాటు చేసి ప్రారంభింపజేసి ఆరంభించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా
మరి కుంటిపడకుండా ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడ కూడా మరి ఆగిపోకుండా ఆయన నామము ఏమవుతా వస్తుంది, ఘనపరచబడుతుంది. అందుకని ఆ మాట నేను చదివాను. కాబట్టి ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి, అందుకే నేను నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇది మొదటి విషయం. రెండో విషయం చూడండి, ఫిలదెల్ఫియాలో దేవుడు ఇప్పటి వరకు ఆయన ఏ కార్యము చేస్తూ వచ్చాడో అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంకగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. నా ఎంబడి చెప్పండి, దూషింపబడి చెప్పండి, దూషింపబడి బతిమాలుకొనుచున్నాను, లోకమునకు మురికిగాను అందరికీ పెంకగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. కాబట్టి ఇప్పటి వరకు మరి ఎలాంటి వారంగా ఉన్నామంట, లోకానికి మురికిగాను, అలాగే అందరికీ పెంటగాను. ఇదేంటి ఈ మాట ఎలా ఉంది? ఈ మాట కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో. అయితే ఆ దినాల్లో మరి క్రీస్తు గురించిన స్వార్థ, అందరికీ స్వార్థ ప్రకటించేవారు లోకానికి ఎలా ఉన్నారంట, పెంటగా ఉన్నారు. పెంట అనగానే మనకు ఏం గుర్తొచ్చేది ఏం చెప్పండి? దుర్వాసన. పెంట అనగానే అది పశువుల పెంట కావచ్చు, లేకపోతే ఏ పెంట అయినా కావచ్చు. అయితే అది అందు నుంచి వచ్చే వాసన లాంటిది దుర్వాసన. అయితే దుర్వాసన కలిగినటువంటి మనల్ని సువాసనగా మార్చినందుకు ప్రభుని మనము చూడండి. ఆ మాట 2వ కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2 కొరింథీ 2వ అధ్యాయం. ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? 14వ వచనం సగం నుంచి, ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎందుకు? రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న మనకు జీవార్థమైన జీవపు వాసన. పెంట ఏ వాసన వచ్చింది? దుర్వాసన. అయితే ఒకప్పుడు దుర్వాసనగా ఉన్నటువంటి మన జీవితాన్ని సువాసనగా మార్చినందుకు ఆయన మనం ఏం చేయాలి? కృతజ్ఞత. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం? ఫిలదెల్ఫియాలో. ఒకవేళ లోకానికి లేకపోతే గ్రామంలో ఉన్నవారికి అనేకునికి మనము పెంటగా లేకపోతే మురికిగా వారికి కనపడొచ్చావు, కానీ దేవునికి మనం ఎలా ఉన్నాం? ఏమని రాయబడింది ఇక్కడ? దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. అంత మాత్రమే కాదు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న మనకు జీవార్థమైన జీవపు వాసన. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు ఇప్పటి వరకు ఎలాంటి వాసనగా ఆయన నడిపిస్తూ వచ్చాడు? జీవార్థమైన జీవపు వాసన. అయితే పౌలు సమస్తం కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అందుకని పాడండి. పెంటాకుప్ప నుండి నన్ను దేవానెత్తితివి, పెంటాకుప్ప నుండి నన్ను దేవానెత్తితివి, రాజుగా. కాబట్టి పాడండి, కంటిన్యూ చేయండి. నువ్వుగా చేసేటివి. చదువు, పాడన్నా. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము, మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చును. కాబట్టి దరిద్రులను మనల్ని
రాజుగా చేశాడు. పెంట కుప్ప నుండి లేవనెత్తినవాడు, దరిద్రమైన అనుభవం నుండి లేపి రాజుగా అని వచ్చిన వ్రాయబడింది. కాబట్టి ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కారణం ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎలాంటి వారిగా ఉంచాడు? జీవార్థమైన జీవపు వాసనగా. లోకానికి ఒకవేళ దుర్వాసన ఉండొచ్చేవు, కానీ దేవుడైన యేసు ప్రభు వారికి మనము మంచి వాసనగా ఉన్నాము. అందుని బట్టి దేవుని మనము మరి ఆయన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటున్నాం. తర్వాత చూడండి, ఫిలదెల్ఫియాలో ఉన్న మరి సంఘస్థుల విషయంలో దేవుడు చేసిన మరి 3వ కార్యము మత్తయి సువార్త 24:21. మత్తయి సువార్త 24:21 చదవండి. 24:21 కాదు 24. మత్తయి సువార్త 24:21. లోకారంభము నుండి కాదమ్మా, 24:21. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కనుగలేదు, ఇక ఎప్పుడునూ కనుగబోదు. చెప్పండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కనుగలేదు. కాబట్టి ఇప్పటి వరకు ఏం లేదు శ్రమ. అంటే ఏం శ్రమ ఇది? లోక శ్రమలు, లోక సంబంధమైన శోధనలు. దేవుడు ఒకవేళ వచ్చినప్పటికీ రాకపోయినప్పటికి కూడా వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. శ్రమ, శోధన, బాధ, చింత, మరి ఎంతో మరి అశాంతి, వీటన్నిటి నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అందుకే నేను ఫిలదెల్ఫియా సంఘంతో ఒక మాట అన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయంలో ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే 10వ వచనం, సగం నుంచి అంటే రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుడు అలాంటి వాడు. శోధన, శ్రమ, వీటన్నిటిలో ఆయన కాపాడేవాడు. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. ఆరంభం నుండి ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? శ్రమలో, శోధనలో, బాధల్లో, అన్నిటిలో ఆయన కాపాడుతూ వచ్చాడు. అందును బట్టి మరి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘ విశ్వాసులందరూ ఏం చేయాలి? ఆయనకి వందనాలు చెప్పాలి. అలా చెప్పినప్పుడే ప్రభు ఏమవుతాడు? మహిమపరచబడతాడు. ఇది ఎన్నో విషయం చెప్పండి. ఎన్నో విషయం చెప్పండి. 3వ విషయం. మొదటి విషయం ఏం చెప్పండి? మొదటిగా ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఘనత పొందుతూ వచ్చాడు. ఘనత ఆయనకి ఇప్పటి వరకు ఫిలదెల్ఫియాలో ఘనత ఆయన మరి ఘనపరచబడుతూ వచ్చాడు. రెండవది మనం చూస్తే పెంట కుప్ప నుండి దేవుడు అనగా దుర్వాసన నుండి మరి జీవార్థమైన జీవపు వాసనగా ఇప్పటి వరకు మరి సంఘములో దేవుడు మనల్ని మరి నడిపిస్తూ వచ్చాడు. 3వది ఏం చెప్పండి? శ్రమలో, శోధనలో, వీటన్నిటిలో ఇప్పటి వరకు ఆయన కాపాడిన విధానాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎన్నో విషయం తమ్ముడు? 3వ విషయం. 4వ విషయం చూడండి, కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 15:6. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అటు పిమ్మట చూడండి 6వ వచనంలో ఏముంది? అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. నా మరి చెప్పండి ఒకసారి. అటు పిమ్మట, అందరూ చెప్పండి. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కాబట్టి ఎన్నోది చెప్పండి? 4. ఇప్పటి వరకు ఏమై ఉన్నారు? నిలిచి ఉన్నారు. ఎక్కడ నిలిచి ఉన్నారు?
వెరీ గుడ్, బాగా చెప్పారు సిస్టర్. ఫిల్దెల్ఫియాలో నిలిచి ఉన్న శేషం. కాబట్టి ఏంటిది? శేషముగా దేవుడు మనల్ని ఇక్కడ నిలబెడుతూ వచ్చాడు. ఒకవేళ కొన్ని పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన శేషముగా ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? నిలబెడుతూ వచ్చాడు. ఎప్పటి వరకు? అప్పటిన్న వారు చేయి చూపించండి. ఒకవేళ మధ్యలో కొత్తగా వచ్చి ఉంటారు, అప్పట్లో ప్రారంభం ఉన్న వాళ్ళు చేయి చూపించండి, చూద్దాం. 1, 2, రైట్. మీరందరూ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు చెప్పండి? శేషముగా దేవుడు మిమ్మల్ని ఫిల్దెల్ఫియాలో నిలబెట్టుకున్నందుకై మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుండి ఈ 5వ సంవత్సరం వరకు ఆయన శేషముగా మనల్ని ఇక్కడ ఉంచుతూ తన కార్యాన్ని జరిపిస్తున్నందుకు ఆయనకి మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎప్పటి వరకు? ఇప్పటి వరకు. రైట్, బాగా గుర్తుపెట్టుకున్నారు అంశం. కాబట్టి మీరు చాలా మంచి ఇంట్రెస్ట్గా ఉంటున్నారు, వాక్యం ఆసక్తిగా ఉంటున్నారు. సరే, 5వదిగా మనం చూద్దాం. 5వదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 5వది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరూ చదువుదాం. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. నా ఎంబడి చెప్పండి. కాబట్టి నా ఎంబడి చెప్పండి. ఆయనను అందరూ చెప్పండి. అమ్మా మీరందరూ చెప్పండి. ఒకరికిద్దరు ముగ్గురు గారి వాక్యం అంటే అందరికీ వాక్యం. ఇక్కడ కూర్చున్న వారందరికీ వాక్యం, మైక్ ద్వారా వింటున్న వారికి కూడా వాక్యమే. కాబట్టి చెప్పండి. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. కాబట్టి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఏం చేయాలి? క్రమమే, కరెక్టే. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఏంటి మనకు లభించింది ఏం చెప్పండి? ఏం లభించాడు దేవుడు మనకు? లభించడం అంటే పొందుకోవడం. దేవుడు మనకు ఫిల్దెల్ఫియాలో ఎన్నో పొందుకునే కార్యాలు జరిగించాడు. సంఘముగా పరిశుద్ధంగా పొందుకునే కార్యం, సంఘాన్ని పొందుకునే కార్యం, దేవుని సేవకులను పొందుకునే కార్యం, ఎన్నో కార్యాలు మన జీవితంలో పొందుకోలేదా? పొందుకున్నాం. కాబట్టి ఎన్నో ఆత్మ కార్యాలు పొందుకున్నాం, ఎన్నో ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నాం. కుటుంబంలో ఫిల్దెల్ఫియా ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకోలేదా? చెప్పండి. పొందుకున్నాము. మన బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో. మరి ఫిల్దెల్ఫియాలో నుండి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మరి అనుగ్రహించాడు. అందుకనే ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఏం చేయాలా? ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎన్నో దేవుడు మన జీవితంలో మరి పొందినటువంటి అనుభవాన్ని బట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. ఇంకా 4 5 అయిపోయినాయి. కాబట్టి 5 విషయాలు ఈ రోజున మరి ఫిల్దెల్ఫియా కృతజ్ఞత వార్షికోత్సవ కూడికను బట్టి దేవుడు మనకు ఆరంభం నుండి ఇప్పటి వరకు ఏ కార్యాన్ని మన జీవితాల్లో ఆయన జరిగిస్తూ వచ్చాడో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది. మొదటి దర్శనాన్ని పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయక మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు అనుకోండి, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చిన వారు అవుతామా, నెరవేర్చని వారు అవుతామా? ఎందుకంటే దేవుడు మరి ఈ ఫిల్దెల్ఫియా సంఘం విషయంలో అనేకులకు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అందుకు బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారంగా ఉంటున్నాం. కాబట్టి ఒక సహోదరుడు, ఒక సహోదరి
దేవుని స్తుతిస్తారు. ఎందుకంటే మరి అందరూ దేవుని స్తుతించానన్నా మరి సమయం లేదు కాబట్టి మరి దేవుడు సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా, మీ వ్యక్తిగత జీవిత పక్షంగా ఆయన చేసిన కార్యమును బట్టి, మన మధ్యను ఆయన నెరవేర్చిన కార్యమును బట్టి ఆయనకి మనము ఇప్పటి వరకు దేవుడు ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చాడో దాన్ని బట్టి మనం వాక్యానుసారంగా మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి మాత్రమే దేవునికి మరి ఫిలదెల్ఫియాన ఉన్న విశ్వాసులైన మీరు ఒక సహోదరుడు, ఒక సహోదరి దేవుణ్ణి ఆరాధించి దేవుని స్తుతించండి. సమయం పోనీయకుండా స్తుతించండి. మైక్ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు దేవ, ఆకాశమందు సింహాసనాసీనుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి, నీ ఉచితమైన కనికరాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి దయగల ప్రభువా, ఈ తుమ్మలపాలెం గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమించి, ఈ గ్రామ ప్రజలను మీరు ప్రేమించి వారి కొరకై నాయనా మీరు సిలువలో జరిగించిన నీ గొప్ప కార్యము దేవా, సిలువలో మీరు కనుపరిచిన నీ ప్రేమంతటిని బట్టి ప్రభువా, నీ ప్రజలైన వారు నీ ప్రేమను గుర్తెరగగలిగినట్లుగా ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి నీ ప్రేమను ప్రతి వారి హృదయములో నాయన నింపుట కొరకై మీరు నీ సువార్తను ప్రకటించటానికి, నీ దయగలిగిన మాటలు వినగలుగునట్లు ప్రభువా, మీరు ఆరంభించిన నాటి నుంచి ప్రభువా 4 సంవత్సరములు మీ రెక్కల కింద కాపాడి భద్రపరిచి అనేక పర్యాయములు నాయనా అనేక పరిస్థితుల గుండా ప్రభువా మీరు నాయన అప్పటి నుండి ప్రభువా ఇప్పటి వరకు మీరు జరిగిస్తూ వస్తున్న ప్రతి విధమైన దేవా నీ మేలులను బట్టి, మీ ఆదరణ కలిగినటువంటి నీ వాక్య భాగాలను బట్టి ఆయా సందర్భాలలో మా దగ్గర నాయన నీ సేవకులైనటువంటి వారిని ఉంచి ఆయా స్థలాల నుంచి నడిపించి ప్రభువా మా రక్షణార్థమై మా కుటుంబాలు క్షేమదాయకమైనటువంటి విధానంలో ఉండగలుగునట్లు నాయన గ్రామములో ప్రతి ఒక్క కుటుంబం దైవాశీర్వాదమైన ఆశీర్వాదములోనికి నాయన సువార్త ద్వారా రాగలుగునట్లు నాయన నాటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువా మీరు మాకు సహాయం చేసి తిరిగి నేటి దినాన ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక నాయన మేము చిన్న మందగా ఈ స్థలములో చేరి నీ దాసుని ద్వారా నాయన మేము నిన్ను ఆరాధించగలిగినట్లు మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వాస్తవమే ప్రభువా, మా జీవితాలు లోకానికి అసహ్యంగా చెడుగా నాయన ఉన్నటువంటి జీవితం నీ శిలువ రక్తం ద్వారా నన్ను మమ్మల్ందరినీ కూడా మీరు జీవదాయకమైనటువంటి సువాసనగా మమ్మలను మీరు అలంకరించుకున్నారు. నీ అమూల్య రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేసుకున్నారు. నీ పరిశుద్ధమైన దైవవాక్కులు మా హృదయాంతరంగంలో నివాసం చేయగలుగునట్లుగా ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఈ ఫిలదెల్ఫియాలో చిన్న మందగా మేము చేరగలగటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ నామములో నాయన అనేకమైన అక్కరలు అవసరతలు మేము కలిగి ఉన్నప్పుడు, బాధల్లో దుఃఖములో శ్రమల్లో కలవరముతో ఉన్నప్పుడు, ఆదరణ లేక ఉన్నప్పుడు ప్రభువా నీ వైపు మా చేతులు ఎత్తునట్లు
మా కన్నులు నీ వైపు చూడగలుగునట్లుగా మాలో మీరు ఉంచిన విశ్వాసతను బట్టి, నిరీక్షణ జీవితాన్ని బట్టి ప్రభువా, హృదయమారా నీ సన్నిధిలో నాయన మోకరిల్లి నీ పాదాల దగ్గర 2 చేతులు జోడించి హృదయమారా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను నాయన. మహిమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, ఈ విధంగా నాయన నిన్ను స్తుతించటానికి దేవా అప్పటి నుండి ఇప్పటి వరకు మాలో ప్రతి ఒక్కరిలో నాయన నీ జీవవాక్కులను ఉంచి ప్రభువా నీ ఆదరణ మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తూ మా ప్రార్థనలు ఆలకిస్తూ మాకు నెమ్మదినిస్తూ సమాధానాన్ని ఇస్తూ సంతోషమునిస్తూ మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇన్ని మేలులు చేసిన మా దేవునికి మేము ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయన. అయ్యా, ఏమిచ్చినను ఆ రుణం అట్లుండవలసినదే కనుక ఏమి ఇవ్వలేక హృదయపూర్వకమైన ఈ స్తుతి ఆరాధన నీ సన్నిధిలో నీ బిడ్డలతో కలిసి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు చేసిన జరిగించిన ప్రతి విధమైన మేలులు ఉపకారములను తలబోసుకుంటూ నీ బంగారు పాదముల దగ్గర చేతులు జోడించి మోకరిల్లి తల వంచి నా స్తుతి ఆరాధన యేసు ప్రభు వారి నామములో మీకే ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, దినమంపటి దినము కాపాడుతూ భద్రపరుస్తూ నువ్వు ఎంతగానో తోడుకుంటూ సహాయం చేస్తున్న దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, ఆరంభించిన నాటి నుంచి ఈనాటి వరకు పిల్లల పట్ల ప్రభా నువ్వు చేసిన మేళ్ళకి తండ్రి, నువ్వు చేసిన అద్భుతమైన మేలుకి ప్రభా నేనేమిచ్చిన రోడస్త్రాలనే తండ్రి. ఎన్నోసార్లు ప్రభా మేము దుఃఖమైన పరిస్థితుల్లో, నానా విధం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు వాక్యంతో ఆదరించి మమ్మల్ని బలపరిచి నువ్వు ముందుకు నడిపించిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. చిన్న సంఘముగా మేము కూడి ప్రభా ప్రతి ఒక్క కూడికలో నువ్వు సహాయం చేస్తూ ప్రతి ఒక్క విషయంలో మేము ప్రభా ఎంతగానో దుఃఖపడుతున్నప్పుడు నువ్వు ఓదార్చి ఇప్పటి వరకు మమ్మల్ని ముందుకు నడిపించిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, 4 సంవత్సరాలు ఈ పెళ్ళిపేని అయ్యా ఈ తుమ్మలపాలెం గ్రామాన్ని ప్రేమించి నువ్వు ఇప్పటి వరకు నువ్వు జరిగించిన అద్భుతమైన మేలుకై నీకు వందనము స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. ఇప్పటి వరకు నా కుటుంబం పట్ల, సంఘం పట్ల, వ్యక్తిగతంగా ఈ సంఘంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డల పట్ల నువ్వు చేసిన మేలుకి ఏమిచ్చినా రుణం తీర్చలేము ప్రభా. నీ దాసుడు చెప్పబడ్డ లేఖన ప్రకారము నేను ఉచితంగా స్తుతి చెల్లించడమే కానీ ఏమిచ్చినా మేము రుణం తీర్చలేము. అందుకనే దేవా, ఏమీ లేక ఇరిగి నలిగిన ఉదయంతో ఆత్మతో సత్యంతో సంఘం ఎదుట నీ ఎదుట ప్రభా నీ బిడ్డలైన వారి ఎదుట ఈ కొద్ది స్తుతి ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ మా తండ్రి, పరిశుద్ధ దేవా మీ స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, ఈ సమయంలో మరి ఫిలదెల్ఫియా మందిరం యొక్క మరి వార్షికోత్సవ కృతజ్ఞత కూడిని బట్టి మేము స్తుతిస్తున్నాను ప్రభా. నేను కూడా ప్రజలతో చేరి ప్రభా నీకు ప్రభా తండ్రి మేము స్తుతించే ధన్యత నాకు అనుగ్రహించారు కనుక ఫిలదెల్ఫియా మందిరం యొక్క మరి ప్రభా తండ్రి కార్యాలను ప్రభా నీ వాక్యం ద్వారా చూసే భాగ్యం మాకు అనుగ్రహించారు. దేవా మీ స్తోత్రాలు. ఈ మందిరం ఈ పరిచర్య ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభా తండ్రి మీరు జరిగిస్తూ వచ్చిన కార్యాలన్నింటినీ తనపోసుకుంటూ వాక్యానుసారంగా వాటిని ప్రభా ధ్యానించుకుంటూ ప్రభా కృతజ్ఞతాస్తుతి చెల్లించే మరి అనుభవంలోనికి నన్ను తీసుకొచ్చిన స్తోత్రాలు. నిజంగా ప్రభా ఎన్నో కార్యాలను జరిగిస్తూ వచ్చారు. మీ నామం ఇక్కడ గణపరచబడిలో ఎంతో కృప చూపిస్తూ వచ్చారు. అలాగే ప్రభా నాన్న పెంట కుప్ప నుండి యొక్క అనుభవం నుండి ప్రభా దుర్వాసన గురించి జీవపు వాసనగా ప్రభా తండ్రి నీ మందిరంలో ప్రభా తండ్రి మరి మమ్మల్ని అందరినీ మీరు
నడిపించినందుకై స్తోత్రాలు. శ్రమ శోధన వీటన్నిటి నుండి కాపాడుతూ వచ్చారు ప్రభా. ఇప్పటి వరకు నీ శేషముగా ప్రభా నిలిచే ధన్యత ప్రభా మీరు అనుగ్రహించి వచ్చారు. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతోమంది ప్రభా మరి తండ్రి నాయన మరి స్థిరంగా ఉండలేకపోయారు. కానీ ప్రభా శేషముగా మీరు ఇక్కడ నిలబెట్టుకొని నీ కార్యాన్ని జరిపిస్తున్నందుకే స్తోత్రాలు. అలాగే మా ప్రభా తండ్రి మరి మా ప్రభా ఇప్పటి వరకు మా ప్రభా మరి ఎన్నో కార్యాలు ఎన్నో అనుభవాలు పొందుకునే భాగ్యం మరి ఇప్పటి వరకు మందిరం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు లభించినాయి, ఎన్నో కార్యాలు లభించినాయి. అనేకులకు ప్రభా తండ్రి ఎన్నో కార్యాలు పొందుకునే భాగ్యము సంఘం ద్వారా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యముకై స్తుతిస్తున్నాను. ఇక రీతిగా ప్రభా మరి ఈ కార్యాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభా ఇప్పటి వరకు మీరు జరిగిస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన కార్యాలు, భౌతిక సంబంధమైన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధించి కృతజ్ఞతాతో మరి స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి ఒక చిన్న వచనం పాడుకొని మరి కొన్ని మాటలు మనం చూసుకొని ముగించుకుందాం. ఎందుకంటే కొంచెం లేట్గా ఆరంభించాం కాబట్టి మరి అట్లని చెప్పేసి లేట్గా ముగించము, త్వరగానే ఒక వచనం మాత్రమే పాడుకుందాం. భయపడకము ఓ చిన్న మంద అనే పాట పాడుకుందాం. లేచి నిలబడి పాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దాకా కూర్చొని వాక్యం విన్నారు కదా, మరి కొంచెం లేచి నిలబడితే మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని భయపడకము ఓ చిన్న మంది అనే పాట ఒక 2 వచనాలు మాత్రమే పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి, పెద్ద పాటల పుస్తకంలో నుంచి మరి 505 ముగింపు ఒక 2 వచనాన్ని పాడుకొని మనం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించుకుందాం. 505 పాట మరి 1వ వచనము అలాగే 5వ వచనం పాడుకుంటాం. లేకపోతే 1వ వచనం 7వ వచనం పాడుకుందాం. 1వ వచనము మరి 7వ వచనం పాడుకుందాం. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద,
బైబిల్స్ పైకెత్తి బైబిల్ వచనము పాడుకుంటాం. బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము. తేనె కంటే తీపి చుంటే తేనె ధారాలు, తేనె కంటే తీపి చుంటే తేనె ధారాలు, బంగారం మేలి మీ బంగారం, బంగారం మేలి మీ బంగారం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. వచ్చేసి మరి దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశించక ముందు క్లుప్తంగా దేవుని మాటలు మనం చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ స్తోత్రాలు, ఘనమైన దేవ రక్షక మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా తండ్రి నాయన మరి ఫిల్దెల్ఫియా వార్షికోత్సవ మరి కృతజ్ఞత కూడిక సందర్భముగా ప్రభా నీ మాటలు మరి ధ్యానించి ప్రభా స్తుతించేదానికై నీ వాక్యముల నుండి మాకు ఇచ్చిన లేఖన భాగముకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. కనుక ప్రభా ఇప్పటి వరకు ఆరోగ్యించట్లో ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. తిరిగి ప్రభా సంఘానికి నీ ప్రభా నీ బిడ్డలకు కావలసిన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు ప్రభా తండ్రి ప్రభా మరి హెచ్చరికలు దయచేయండి ప్రభా తండ్రి. సంఘం యొక్క మరి ప్రభా సరిహద్దులు విశాఖపరిచిన నిమిత్తమై ప్రభా నీ మాట దయచేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు. ఎవరు కూడా ప్రభా మరి నిద్రభారము నిద్రమత్తు నుండి ప్రభా మీరు తప్పించండి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి విషయంలో ప్రభా తండ్రి వెనుక దయచేయండి. నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాస్తవంగా మనం అనుకున్న టైము ఆరంభించే టైము మరి ఒకటి అనుకుంటే అది కొంచెం ఇంకో టైం అయింది, అంటే కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిపించుకోవడానికి ఎంతో మరి కృపను అనుగ్రహించిన దేవుడు. కాబట్టి మరి ఈరోజు మనము మరి వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక మరి విషయంలో ఇప్పటి వరకు మనము మొదటి సెక్షన్లో ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చాం. కనుక పరిచర్య ఆరంభం నుండి ఇప్పటి వరకు కొంచెం ముందు జరిగింది అమ్మా,
కొద్ది ముందు జరగండి, ఏం పర్వాలేదు, ముందు జరగండి. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు మరి ఫిలదెల్ఫియా సంఘం విషయంలో, కుటుంబ విషయాల్లో, మీ యొక్క అందరి యొక్క వ్యక్తిగత విషయంలో దేవుడు ఎలాంటి కార్యాలు మన మధ్యను ఆయన నెరవేర్చాడో వాటిని మనం చూసుకొని ఏం చేసాం, ఆయనకి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు మరి సంఘం దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఆరాధిస్తున్న విశ్వాసులుగా దేవుడు కొన్ని విషయాలను మనతో మాట్లాడబోతున్నాడు. క్లుప్తంగానే చూసుకుంటాము. కొంచెం మీరు మెలకుగా ఉండి దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ సమయంలో మరి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఫిలదెల్ఫియాలో దేవుడిస్తున్న వర్తమానం ఏమిటో విశ్వాసులకి, అలాగే కూడొచ్చిన సేవకులకు, అలాగే మనందరికీ పరిచారకులు, బాధ్యత వహిస్తున్న అందరికీ దేవుడిస్తున్న మరి హెచ్చరికలు మనం చూసుకోముందు ఒక 2 వాక్యాలు మనం చూద్దాం. ఏంటో 2 వాక్యాలు అంటే మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము మరి 7వ వచనం, అట్లాగే మరి చూస్తే 11వ వచనం, 7 వచనం 11వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మరి 7వ వచనం 11వ వచనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు దాగపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును క్రైస్తవుడు. సరే, కూర్చో బయట. సమయంలో మరి దేవుని మాటలు మనము ధ్యానించుకుంటాం. ఇప్పటి వరకు దేవుణ్ణి మనం ఆరాధిస్తూ వచ్చాము. ఇప్పుడు మరి సంఘంలో ఉన్న మనందరి దేవుడు మరి ఎవరైనా ఉన్న వర్తమానము మనం 2 వాక్యాలను చూసాం. ఏంటో 2 వాక్యాలు అంటే రాయబడింది మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మరి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అనే మాట మనము చూస్తూ వచ్చాం. తర్వాత 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు చూసారా. కాబట్టి ఇది మరి హెచ్చరిక. చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. కాబట్టి ఈ 2 మాటలు మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న మరి విశ్వాసులకి మరి రాయబడుతున్న మాటలు. కాబట్టి ఇక్కడ సంఘపు దూత అని రాయబడింది. సంఘపు దూత అంటే మరి ఆ సంఘానికి మరి నాయకుడిగాను, లేకపోతే సేవకుడిగాను, లేకపోతే మరి ఆ ఏదేవాన్ని దూత అనడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆ దూత పేరు రాయబడలేదు, కానీ మొత్తానికి మరి ఫిలదెల్ఫియాలో ఉన్న మరి విశ్వాసులకు, ఆ సంఘపు దూతకు దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నారు ఆ దూత ద్వారా. చూడండి, ఏంటి ఆ హెచ్చరిక అంటే, నేను త్వరగా వచ్చున్నాను, కాబట్టి ఎవడు నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా. కాబట్టి మరి ఈ మాట
మరి యోహాను, యేసు ప్రభు వారి శిష్యుడైన యోహాను మరి ద్వారా మరి పద్మాసు ద్వీపము ఉన్నప్పుడు యోహాను ద్వారా దేవుడి మాటలు సంఘపు దూతకి రాసి పంపిస్తున్నారు. కాబట్టి ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న వారికి దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. ఇంకో విషయం చెప్పాలంటే మరి ఫిలదెల్ఫియా అనే మాట వాస్తవంగా ఇది ఏ భాషలో ఉంది? గ్రీక్ భాష. గ్రీక్ వర్డ్లో ఉన్నటువంటి ఈ పదమే మరి ఫిలదెల్ఫియా. దీన్ని మరి విరగొడితే ఫిల్ అనగా ప్రేమ అని అర్థం. గ్రీక్ భాషలో మరి ఫిలదెల్ఫియాను విరగొడితే ఫిల్ అనే మాట మరి గ్రీక్ భాషలో ప్రేమ. అలాగే మరి డెల్ఫాస్ అంటే డెల్ఫియా అంటే సహోదరుడు అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? సహోదర ప్రేమ కలిగిన మరి సంఘము. కాబట్టి ఫిల్ అనగా ప్రేమ, గ్రీక్ భాషలో డెల్ఫాస్ అనగా మరి సహోదర. కాబట్టి సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘమే మరి ఫిలదెల్ఫియా సంఘం. మీరు ఎన్నోసార్లు వినుంటారు ఈ మాట. కానీ ఈ మాట ఏ భాషలో మీరు విన్నారు ఎప్పుడైనా? గ్రీక్ భాషలో ఉన్నటువంటి మాట. సరే, మొత్తానికి ఈ సంఘము ప్రేమ కలిగిన సంఘము. ఎలాంటి సంఘము? అంత మాత్రమే కాదు, ఈ సంఘానికి ఇంకొక మంచి సాక్ష్యం ఉంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే 8వ వచనంలో, నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగునను లేదు. కాబట్టి నా వాక్యము గాయకొని ఎలాంటి సంఘం ఇది? వాక్యమును గాయకొనే సంఘం. ఇదే మాట మరి 10వ వచనం రాయబడింది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గాయకొంటివి. నిజంగా ఈ సంఘానికి ఎంత మంచి సాక్ష్యం ఉందో మనం తెలుసుకుంటున్నాం. అలాగే 9వ పాదంలో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘస్థుని దేవుడిస్తున్న హెచ్చరిక. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ ఫిలదెల్ఫియా అనే మరి సిటీ అమెరికాలో మరి ఒక ప్రాంతంలో ఉంది. అది మరి డెల్వాఫోనియా అనే ఒక డెల్వాఫోనియా అమెరికాలో ఒక రాష్ట్రం. అది ఆ డెల్వాఫోనియా అనే ప్రాంతంలో ఒక రాష్ట్రంలో మరి ఇదొక ఏంటంటే ఫిలదెల్ఫియా నగరం. మీకు అర్థమవుతుందా? కాబట్టి అమెరికాలో ఈ యొక్క నగరము రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరి ఉంచుదాం. సరే, కనుక ఇది అంటే ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక మరి ఈ ఫిలదెల్ఫియా ఎక్కడి నుంచి చెప్పండి? అమెరికాలో ఎక్కడి అంటే పెన్సిల్వేనియా అనే ఒక ప్రాంతంలో అదొక రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మరి ఈ ఫిలదెల్ఫియా నగరం సిటీ, దీనికి ఫ్రీడమ్ సిటీ అంటారు. ఏ సిటీ ఇది? ఫ్రీడమ్ సిటీ. కాబట్టి ఫ్రీడమ్ సిటీ అనే యొక్క ఫిలదెల్ఫియాలో ఎంతో మంది మరి టూరిజం వాళ్ళు ఎక్కువగా వస్తుండేవారు అమెరికాలో. కాబట్టి అటువంటి సిటీ. అందుకని దేవుని దృష్టికి ఫిలదెల్ఫియా అంటే చాలా ఇష్టమైన సంఘం. మీకు అర్థమైందా? దేవునికి ఇష్టమైన సంఘం కనుక. ఎందుకంటే అది దానిలో ప్రేమ ఉన్నది, అలాగే వాక్యము గాయకునే అనుభవం ఉన్నది. కాబట్టి ఈనాడు 9వ పాదములో ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘస్థులకి ప్రవేశిస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఫిలదెల్ఫియాలో ఒక వ్యక్తి పేరుంది. ఏ వ్యక్తి? ఆ వ్యక్తి ఒక వ్యక్తి పేరుంది. ఏంటో ఎవరు ఆ వ్యక్తి? దావీదు. చూడండి, అక్కడ రాయబడింది దావీదు. ఫిలదెల్ఫియాలో ఎవరి గురించి రాయబడింది? డేవిడ్. కాబట్టి డేవిడ్ గురించి రాయబడింది. ఇంకో విషయం చెప్పమంటారా? మరి మొత్తము 7 సంఘాలలో ఇదెన్నో సంఘం? 6వ సంఘం. ఈ 7 సంఘాల్లో ఏ ఒక్క వ్యక్తి పేరు కనపడదు. మీరు ఇప్పుడే గమనించారో లేదో? ఇక 7 సంఘాల్లో
ఏ ఒక్క పేరు కనపడదు. అయితే దావీదు పేరే. ఎవరి పేరు? దావీదు పేరు. పెట్టండి. దావీదు పేరు ఇక్కడ రాయబడుతవచ్చు. దావీదు పేరు మరి చూడండి ఆ మాట చూడండి దయచేసి. వెరీ గుడ్. ఇలాగ వ్రాయము. ఎవరి పేరు ఇక్కడ వ్రాయబడింది? కాబట్టి ఫిలదెల్ఫియాలో దావీదు గురించి ఎందుకు రాయబడింది అంటే, దావీదు మరి దేవునికి ఎంతో ఇష్టానుసారుడైన మనుషుడు, దేవునికి హృదయానుసారుడైన మనుషుడు. అందుకనే దావీదు పేరు మెన్షన్ చేయబడింది. మీరు ఇంటికెళ్ళిన తర్వాత చూసుకోండి, 7 సంఘాలు ఉన్నాయి బైబిల్. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. 7 సంఘాలు ఏ ఒక్క వ్యక్తి పేరు కనపడదు, దావీదు పేరే. 6వ సంఘం ఫిలదెల్ఫియాలో ఉన్న మరి దావీదు పేరు అక్కడ రాయబడింది. కాబట్టి పిల్లరా, అంత మాత్రమే కాదు, ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి ఆ విషయం చెప్పనా? మరి తుయతైర సంఘం ఉంది. ఏముంది? తుయతైర సంఘములో ఫిలదెల్ఫియా సంఘానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవన్నీ మాకు అవసరం అంటారేమో. ఇవన్నీ మాకు అవసరం అన్నా, మాకెందుకు ఇదంతా అంటారా? మీకు తెలియడానికి విషయం చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తుయతైర సంఘంలో ఉన్నటువంటి మాటలు, ఫిలదెల్ఫియాలో ఉన్న మాటలు ఒకటిగా కనిపిస్తాయి. చూడండి, ఫిలదెల్ఫియాలో ఏ మాట అన్నాడు? నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. తర్వాత నీ కనిన దానిని గట్టిగా పట్టుకున్నాను. ఇదే మాట మరి తుయతైర సంఘంలో ఉన్న మరి దూతకు సౌండ్ చాలా తక్కువగా ఉన్నట్టు. కాబట్టి ఇదే మాట చూడండి. మరి ఇక్కడ మనం చూస్తే 26, 27, నేను వచ్చే వరకు మీకు కనిన దానిని గట్టిగా పట్టుకోండి. వచ్చే వరకు. చూసారా? అక్కడ అదే మాట, ఇక్కడ ఇదే మాట. ఎక్కడ ఏ మాట, ఎక్కడ ఏ మాట అన్నాడు చెప్పండి. తుయతైర సంఘములో ఏమన్నాడు? అదే మాట ఫిలదెల్ఫియాలో కూడా అదే మాట ప్రస్తావించబడింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రెండింటికి సంబంధం ఉంది, దగ్గర సంబంధం. అందుకనే తుయతైర సంఘం అనగానే మనకు ఒక వ్యక్తి, ఒక స్త్రీ కనపడి గుర్తొచ్చి, గౌరవ స్త్రీ. ప్రియుపన్న తుయతైర సంఘం అనగా ఒక స్త్రీ మనకి గుర్తొస్తుంది. ఎవరా స్త్రీ? ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘం అంటే దావీదు గుర్తొచ్చాడు. మరి తుయతైరలో ఎవరున్నారు చెప్పండి? లుదియా ఎవరు? ఆమె తుయతైరకు సంబంధించిన స్త్రీ. ఆమె ఉదారంగు పొడి అమ్ముకొని బ్రతుకుతూ జీవనం కొనసాగుతున్న స్త్రీ. ఆమె ద్వారానే ఈ సంఘము ఏమైంది తెలుసా? స్థాపించబడింది. ఒక్క స్త్రీ. చూడండి, పౌలు వాక్యం చెప్పడానికి పోయినప్పుడు సముద్ర తీరాన ఆమె కూడా అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ ఎవరో కూరుకున్నారు, ఏంటో చూసొద్దామని చెప్పి ఆ గంపు నెత్తి మీద ఉన్న గంపను పట్టుకొని ఆ పొడి వ్యాపారం ఆపి ఎక్కడికి పోయింది? పౌలు చెప్తున్న వాక్యాన్ని వినటానికి పోయింది. విన్నప్పుడు ఆమె ఏమైంది చెప్పండి? ఆమె హృదయము ఏమైంది? తెరవబడింది. ఆమె హృదయం దర్శించబడింది. ఆమె రక్షణ పొందింది. ఎవరామె? ఏ ఊరు ఆమెది? తుయతైర. చూడండి మాట, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అదంతా వద్దు కానీ ఆమె దేవుడు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రాయబడింది 14వ వచనం చదవండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము
తుయతైరా పట్టణస్థురాలు. ఎవరామె చెప్పండి? తుయతైరా పట్టణస్థురాలు. ఎవరామె? సరే, కాబట్టి తుయతైరా పట్టణస్థురాలు. ఎవరేమే? లుదియా. ఎవరండి? తుయతైరాలో లుదియా, ఫిలదెల్ఫియాలో దావీదు. ఇప్పుడు లుదియా దావీదులు. ఎవరు? లుదియా దావీదు. డేవిడ్ అది లిడియా. ఇంగ్లీష్లో ఉంది డేవిడ్, లిడియా. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సంబంధం కలిగినటువంటి సంఘాలు. అందుకనే పిల్లరా, మరి అటువంటి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు యోహాను ద్వారా దేవుడు ఏం రాపిస్తున్నాడంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరి జీవితాల్లో ఏముండాలి చెప్పండి? గట్టిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఫిలదెల్ఫియా సంఘం అంటే ఒట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, గట్టిగా నడుచుకోవాలి. ఏమా సహోదరి, వింటున్నారా? ఎలా ఉండాలి? ఫిలదెల్ఫియాలో మీరందరూ ఒట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. కాబట్టి గట్టిగా ఉండాలంటే గట్టిగా తిండి రావాలా? లేకపోతే గట్టిగా బలం ఉండాలా? కాదు. దేవుడి విషయాల్లో, ఫిలదెల్ఫియా సంఘ విషయంలో మీరందరూ గట్టిగా ఉండాలి. అందుకనే చూడండి, ఆ మాట చదివి నేను కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తా. చూడండి, ప్రకటన గ్రంథము. అందుకనే ఈ హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ ఎక్కువ కావాలి. ఎందుకని చెప్పండి? వాళ్ళకి సౌండ్ ఉంటేనే వాళ్ళకి మాటలు వస్తాయంట, సౌండ్ ఉంటేనే వాళ్ళకి ఆత్మ వచ్చిందంట. ఎందుకని? వాళ్ళకి సౌండ్ సిస్టమే వాళ్ళకి మెయిన్ అక్కడ. అయితే మనకి సౌండ్ సిస్టమ్ మెయిన్ అయినా కాకపోయినా దేవుని వాక్యాన్ని మనం వినడానికి గట్టిగా మనం ప్రయత్నం చేయాలి. సరే, చూడండి, ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు. వాస్తవంగా ఈ వాక్యము నా బాప్తిస వాగ్దానం. ఈ వాక్యము నా బాప్తిస వాగ్దానం. నేను బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాను తెలుసా? 98లో తీసుకున్నాను, 1998. అప్పుడు సియోన్లో, గుంటూరు సియోన్ ప్రార్థన మందిరం, మీ అందరూ తెలిసి ఉండొచ్చు. అక్కడ దేవసహాయం గారు ఉండేవారు. దేవసహాయం గారు సేవ చేసిన దినాల్లో మరి ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు 98వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమిస్తారు చెప్పండి? ఏమిస్తారు? రొట్టె రసం కాదు, వాగ్దానం ఇస్తారు. ఏమిస్తారు? రొట్టె రసం అంటున్నారు కొంతమంది. అప్పుడు ఎవరు? ఆ రోజు బాప్తిసం అయిపోయిన తర్వాత వాగ్దానం. ఇదే నా వాగ్దానం. ఏ వాగ్దానం? ప్రకటన గ్రంథము ఆ రోజు నాకు హస్తనిక్షేపం చేసిన తర్వాత సేవకులు నాకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే ఇదే. ఆ వాగ్దానము, ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా. ఈరోజు నాకు అదే అనిపించింది. అసలు వార్షికోత్సవ కూడికి నేను చెప్పాల్సింది అది వాక్యం. మరి డాక్టర్ ఇజ్రాయిల్ గారు వారు రావాల్సింది. ఆయన మరి కెనడాలో ఉన్నాడు. అందుకని ఆ చీటి నా మీద పడింది. ఆ చీటి ఎవరి మీద పడింది? నా మీద పడింది. పెద్దలు మరి నన్ను వాక్యం చెప్పమని వారు అనుమతించారు. వాస్తవం నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు. కానీ ఎందుకో దేవుడు ఈ వాగ్దానము జ్ఞాపకం చేసుకోవడానికే నన్ను దేవుడు మీ మధ్య నిలబెట్టి వాడుకుంటున్నాడు. కాబట్టి నా బాప్తిసం వాగ్దానం ఇది. అలాగే ఈరోజు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి వర్తమానం కూడా ఇదే. ఏంటది? గట్టిగా. ఏముండాలి? గట్టిగా ఉండాలి. మీరు అందరూ గట్టిగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఓటిగా ఉన్నట్టు కనిపిస్తున్నారే, నిద్రపోతున్నట్టు. కొంతమంది ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచినట్టు అట్టున్నారే. మీరు గట్టిగా ఉన్నారా లేదా? ఇప్పుడు వాక్యం వినటానికి ఉన్నారా లేదా? వెరీ గుడ్. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోనము. ఒక వచనం ఉంది, నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడచెదవేమో జాగ్రత్త పడు, జార విడచెదవేమో జాగ్రత్త పడు,
నీకు కలిగిన దానిని చేపాత్రుము. చూసారా ఎంత మంచి పాట ఇది. ఎవరికి పాట? ఇప్పుడు ఇందాకేమో బయట వాళ్ళకి వెళ్ళిపోయింది వాక్యం, ఇప్పుడు మీకు లోపల ఉన్న వారికి. కాబట్టి గట్టిగా ఉండాలంటే ఏ విషయాలు గట్టిగా ఉండాలి, ఎప్పుడు గట్టిగా ఉండాలి, ఎందుకు మనం గట్టిగా ఉండాలి అనేది ఇప్పుడు నేను మీకు రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. చెప్పండి ఒకసారి. ఫిలదెల్ఫియాలో ఉన్న, చెప్పండి నా ఎమ్మడి చెప్పండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. మీరందరూ ఎవరు చెప్పండి? సంఘపు దూతగా సంఘపు విశ్వాసుగా చెప్పండి అమ్మా, చెప్పరే. ఏం బ్రదర్, దూతలు కాదా మీరు? ఏం దూతలు చెప్పుకోవడానికి ఎంత భయపడుతున్నారు? మీరు దూతలే. ఫిలదెల్ఫియాలో ఉన్నవారు మీరు అందరూ ఎవరు? విశ్వాసం. సరే అట్లా ఉండండి, అట్లా ఉంచండి. మీరందరూ దూతలు కదా. చూడండి యోబు పుస్తకము, మీరందరూ దూతలండి. చూడండి, అక్క బాగా నవ్వుతుంది ఆ మాట అనగానే. యోబు చూడండి, యోబు పుస్తకము 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి, కాదమ్మా 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఏ దూతలు? అది పూర్తిగా చదవండి. ఉట్టి దూతలు అంటున్నారు మీరు. దేవదూతలు అందరూ ఆనందించి. ఇప్పుడు మీరందరూ ఎవరు చెప్పండి? చెప్పండి మీరందరూ ఎవరు? వెరీ గుడ్. దేవదూతలు అంటే మీరు. దేవదూతలు అంటే అర్థం ఏంటి? కింద రాయబడింది దేవుని కుమారుడు. మనందరూ ఎవరు? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను. ఇప్పుడు దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే గట్టిగా. ఏ విషయాలు గట్టిగా ఉండాలి? నెంబర్ 1 త్వరగా చేసి నేను ముగించేస్తాను. యోబు 38వ అధ్యాయం, యోబు పుస్తకము 38వ అధ్యాయము, లేకపోతే 27వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 27:6 చదవండి. యోబు 27:6. నా నీతిని విడువక, నా నెంబర్ చెప్పండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. కాబట్టి ఏం పట్టుకోవాలి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. నీతి ఎవరు? మనమే. నీతి మనమా? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని నీతి అనగా యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మనం ఎట్లాంటి వారు? నీతి లేని వారం. నీతి లేని వారు అయిన మనన్ను నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడిగా చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నీతిమంతుని ద్వారా మనము ఏమయ్యాం చెప్పండి? రక్షింపబడ్డాము. ఆయన నీతి ద్వారా మనం రక్షణ పొందాం. అందుకనే నీతి ఎవరు? యేసు ప్రభువారు. అందుకనే 3 విషయాలు ఉన్నాయి. పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేశాడు. ఏం చేశాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేశాడు. కాబట్టి పాపుడు ఎవరు? మనం. నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభువారు. తీర్పు అంటే పరలోకము, నరకం. అర్థమైందా? తీర్పు అంటే ఏంటి? పరలోకము, నరకం. కాబట్టి నీతిమంతుడైన యేసు ప్రభువారు పాపమైన మనన్ను నరకము నుండి తప్పించి పరలోకానికి మార్గం చూపిన యేసుక్రీస్తు ప్రభుని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆయన్నే మనం పట్టుకోవాలి. ఇంకెవరిని పట్టుకోకూడదు. ఇంకెవరిని మనము అనుసరించకూడదు. ఆయన తప్ప వేరొకరిని అనుసరించే వారికి ఏముంది? వెరీ గుడ్, శ్రమ ఉంది. ఏముంది? శ్రమ. లేదా మాట కీర్తన 16వ అధ్యాయం తీయమ్మా. కీర్తన 16వ అధ్యాయం తీయండి, 4వ వచనం చదవండి. కీర్తన 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే నీకు శ్రమ కావాలంటే ఆయన విడిచిపెట్టు. నీకు శ్రమను కావాలంటే ఆయన విడిచిపెట్టు. నువ్వు శ్రమ నుంచి తప్పించబడాలంటే ఆయన పట్టుకో. అందుకని నీతిని గట్టిగా పట్టుకో. ఫిలదెల్ఫియా యొక్క అనుభవించంటే గట్టిగా. ఎవరిని గట్టిగా పట్టుకోవాలి? ఎవరినమ్మా? కొంచెం లేపండి. ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు ఏదో నాకి జరిగింది అనుకోండి, డ్రామా జరిగితే నిద్రపోతామా మనం? రోడ్డు మీద డ్రామా జరిగింది అనుకోండి, నాకి జరిగితే ఏనా నిద్రపోతామా మనం? అయిపోయిన దాకా కన్ను అరుపుకుండా చూస్తాం. ఇప్పుడు అయిపోయిన దాకా.
కాబట్టి మనం రాత్రంతా ఏం పెట్టమండి. కాబట్టి కొంచెం దేవుని వాక్యం ఉన్నంతసేపు, ఎందుకంటే మనం సాయంకాలం పూట పెట్టడం అనేది మనకున్న అనుకుంటుని బట్టి మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఉదయం అంతా డ్యూటీస్, మరి పొలాలు వాటికి ఇట్లా అంటారు కాబట్టి రావడం కష్టం కాబట్టి సాయంత్రం పెట్టుకున్నాం. కాబట్టి నాకు తెలుసు మీరు బాగా డ్యూటీ చేసి వచ్చి అలిసిపోయారని నాకు తెలుసు. కానీ కొంచెం దేవుని వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతలకు లేకపోతే విశ్వాసులకు దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటి? నీతిని గట్టిగా పట్టుకుంటే మనం ఏమవుతాం? నీతిమంతులంగా ఉంటాం. ఆయన నీతిలో మనం జీవిస్తాం, ఆయన నీతిలో మనం ఉంటాం. లేకపోతే ఆయన పట్టుకోకపోతే నీతిని విడిచిపెట్టేస్తాం. దుర్నీతి, స్వనీతి, ఇంకా అవినీతి మనలో ప్రవేశిస్తుంది. అందుకనే తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం చెప్పండి? ఈ రోజు నుంచి ఎవరిని పట్టుకోవాలి? గట్టిగా ఎవరిని? యేసుక్రీస్తును, నీతిని గట్టిగా పట్టుకుందాము. సో రెండో విషయం చూద్దాం. సామెతలు 4:13 తీయండి. సామెతలు 4:13 త్వరగా. సామెతలు 4:13 ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము. ఇది ఎన్నో విషయం? రెండో విషయం. ఫస్ట్ విషయం ఏంటి? నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఎవరు? తుమ్మపాలన ఉన్నవాడిని కాదు, లోపల ఫిలదెల్ఫియాలో ఉన్న మీరు ఏ తీర్మానం చేసుకోవాలి? ఈ వార్షికోత్సవ కృతజ్ఞత కూడి సందర్భముగా నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు? మరణం వరకు, యేసుప్రభు రాకడ వరకు, యేసుప్రభు వచ్చే వరకు నీతిని గట్టిగా పట్టుకున్నవాడి ధన్యుడు. రెండవది మనం ఏం చెప్పుకున్నాం? ఉపదేశము. కాబట్టి ఉపదేశము అంటే దేవుని వాక్యము. ఉపదేశం అనగా దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి దేవుని అందుకనే ఫిలదెల్ఫియా ఎలాంటి సంఘము? వాక్యమును గైకొనే సంఘం. వాక్యాన్ని గైకొనాలి. ఎంతోమంది మీ కాడికి వచ్చి వాక్యం చెబుతున్నారు, పరిచారకులు, సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు మీరు వింటున్నారా? విని దాన్ని గైకుంటున్నారా? ఏం చేస్తున్నారు? కాబట్టి తీర్మానం చేసుకుందాం. రెండో విషయముగా దేవుని ఉపదేశం అంటే దేవుని వాక్యము. ఆయన వాక్యాన్ని గట్టిగా ఏం చేయాలి? పట్టుకోవాలి, విడిచిపెట్టాలి. చదవండి ఆ వాక్యం ఒకసారి. ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకునము. ఎందుకంటే దేవుని ఉపదేశము అది దేవుని వాక్యము. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు పట్టుకోవాలి? ఆదివారం వచ్చినప్పుడేనా? రోజు దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నారా? ఉదయం అవ్వగానే దేవుని వాక్యం పట్టుకుంటున్నావా? ఫోన్ పట్టుకుంటున్నావా? ఏం పట్టుకుంటున్నారు ఈ రోజు ఎక్కువగా? ఈ ఫోన్ రావటమేమో కానీ ఈ ఫోన్ వచ్చిన కాడ నుంచి బైబిల్ పక్కన పెట్టేస్తున్నారు. బైబిల్ పక్కన పెట్టి ఎవరిని పట్టుకుంటున్నారు? రాత్రి రోజు చేశారా? ఫోను ఎన్నింటికి చేశారా? వాట్సాప్ కాల్ చేశారా? వీడియో కాల్ చేశారా? ఏం చేశారు? ఇవన్నీ ఉదయం అవ్వగానే ఫోన్ పట్టుకుంటున్నారు. ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ మనం ఫోన్లో దేవుని వాక్యాన్ని పట్టుకుంటే అది మనకెంతో ఆశీర్వాదము. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం చూద్దాం. చాలా విషయాలను కానీ వివరించడానికి సమయం లేదు. ఇర్మియా పుస్తకము తీయండి. ఇర్మియా 11:7 చదవండి. ఇర్మియా 11:7 ఐగుప్తుల నుండి మీ పితను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చి నా మాట వినుడి అని పెందక్కడ లేచి చెప్పుచూ వచ్చి అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టి మూర్ఖత చొప్పున నడుచుచు వెనుకపోయి. 4:5 కూడా చదువుదాం. 4:5 త్వరగా. 4:5 చదవండి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఏమని చెప్పండి? గట్టిగా హెచ్చరిక. ఫస్ట్ గట్టిగా ఏం పట్టుకోవాలి? అమ్మా విన్నారు? అందరూ వింటున్నారా? ఫస్ట్ ఏం పట్టుకోవాలని చెప్పుకున్నాం? గట్టిగా నీతిని
నీతిని ఏం పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి? గట్టిగా. తర్వాత ఉపదేశం ఏం చేయాలి? గట్టిగానా గట్టిగానా? గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశం అంటే దేవుని వాక్యం. మూడవది ఏముంది? హెచ్చరిక చేయాలి. ఎలా చేయాలి? గట్టిగా. కాబట్టి గట్టిగా హెచ్చరిక చేయాలి. దేని గురించి? యేసు ప్రభు గురించి సమాచారము. యూదాలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములో చాటుడి. చాటడం అంటే ఏంటి? సువార్త. చాటడం అంటే ఏంటి? సువార్త. ఎవరిని గురించిన సువార్త? క్రీస్తుని గురించిన సువార్త, ఆయన గురించినటువంటి శుభవార్త. మీరు చెప్పుంటే పాటికి మీ ద్వారా ఎంతమంది వచ్చేవాడిని చెప్పండి. ఏదో ప్రతిభను చెప్పుకుంటున్నారులే, ఊరంతా ఆయన చెప్పుకుంటాడు కాబట్టి ఆయన పంచుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అనుకోకూడదు. మీరు కూడా ఏం చేయాలి? క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు యొక్క రక్షణలోనికి నడిపించేవారిగా ఉండాలి. అది ఒక్కడి వల్ల కాదు. కాబట్టి అందరూ కలిసి దేవుని సువార్త ప్రకటిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని ఆయన సువార్త ప్రకటిస్తే మనకి ఎంతో మేలు. ప్రకటించకపోతే శ్రమ. ఏముంది? శ్రమ. కాబట్టి మనం క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? గట్టిగా. ఏం గట్టిగా? గట్టిగా అంటే మీ దేవుని కంటే మా దేవుడు అని చెప్పమని కాదు. గట్టిగా అంటే అర్థమైందా? మీ దేవుని కాదు, మా దేవుడు గొప్ప అని చెప్పడం కాదు. గట్టిగా అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం గురించి మనము చెప్పేవారంగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం గురించి ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. అంతేగాని దేవత గురించి, దేవుని గురించి చెప్పకూడదు. ఒక ఆయన తెనాల్లో ఉన్నాడు. ఆయన పిల్లడు చనిపోయాడు. అరవిందం గారు ఒక మాట చెప్తుండేవాడు. ఆయనకెప్పుడు సువార్త చెప్పాలని ఆశ అంట. ఏ ఆశ? అయితే అరవిందం గారు దైవ సేవకుడిగా ఉన్నప్పుడు ఆయన అందరికీ సువార్త ఇస్తున్నాడంట, ఈయనకి ఇవ్వట్లేదంట. సరే ఆయన అన్నాడు, ఏమయ్యో నాకేమో సువార్త చెప్పడానికి అన్నాడు. ఇస్తానయ్యా అన్నాడు. సరే ఇస్తే ఇచ్చావు, కానీ నాకు ఎక్కడ ఇస్తావు తెలుసా? 4 రోడ్ల మధ్యలో ఇవ్వన్నాడంట. ఏమన్నాడు? నాకు 4 రోడ్ల మధ్యలో చెప్పేటట్టు అవకాశం ఇవ్వంటే సరే అన్నాడంట. సరే 4 రోడ్లు వచ్చినాయి. జంక్షన్ ఏముంటుంది దాన్ని? జంక్షన్. సరే ఆ జంక్షన్ కాడ ఏమయ్యా మరి సువార్త చెప్తున్నా చెప్పాయా అంటే చెప్తా ఏంటి అన్నాడు. చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఇగో వింటున్నారా, 3 కోట్ల దేవతల కంటే 3 కోట్ల దేవుడి కంటే మా యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడనని నన్ను అందరూ పట్టుకొని వచ్చారంట. ఏం పట్టుకొని వచ్చారు? కర్రను పట్టుకొని వచ్చారు. ఏమయ్యా మీ దేవుడి నుంచి మీరు చెప్పుకోకుండా మా దేవుడి గురించి చెప్తారా మీరు అని చెప్పేసి వచ్చేపాటికి కొంతమంది సేవకులు ఆయనకి ఏదో ఆవేశంతో ఏదో చెప్పాడే, తెలియక చెప్పాడని చెప్పి ఏదో సముదాయించి పంపించారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, గట్టిగా చెప్పడం అంటే విమర్శించి చెప్పడం కాదు, క్రీస్తుని ప్రేమ గురించి చెప్పు. అందుకనే పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనం చెప్పాలి అంతే. అంతేగాని వారి దేవుడు, వీళ్ళ దేవుడు, ఆ దేవతలు, ఈ దేవుడి గురించి మనం చెప్పకూడదు. అందుకనే యేసు ప్రభుని గురించే మనం చెప్పాలి, ఆయన ప్రేమ గురించి చెప్పాలి. వారు వినకపోని, అంగీకరించకపోని, కానీ ఎవరి ప్రేమను చెప్పాలి? క్రీస్తు ప్రేమను మనం గట్టిగా చాటి చెప్పాలి. అలా చెప్తారా? మరి ఇక్కడ ఈరోజు ఈ వార్షికోత్సవ కూడిక సందర్భముగా దేవుడు మీకు ఇస్తున్న మాటను బట్టి మీరు చెప్తారా? ఏం చెప్తారు? యేసయ్య ప్రేమ గురించి చెప్పండి, ఇంకేం చెప్పొద్దు, ఏం మాట్లాడిద్ది ఇంకా, అంతేనా? కాబట్టి ఇది ఎన్నో విషయం? 3వ విషయం. 3గా ఇంకా 2 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. చూడండి, ఏంటి ఆ 2వ విషయం? 4వ విషయము తీతుకు వ్రాసిన పత్రిక. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం తీయండి. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడు ఉన్నట్లు ఉపదేశం అనుసరించి
నమ్మదగిన బోధను చూసారా, చెప్పండి, నమ్మదగిన బోధను, చెప్పండి, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వారై. కాబట్టి ఇప్పుడు ఎన్నో గట్టితనం, ఇది ఎన్నో గట్టితనం, 4 గట్టితనం. ఇప్పుడు ఎన్ని గట్టితనాలు అయిపోయినాయి? 3 అయిపోయినాయి. 4 ఏంటి? నమ్మకమైన బోధ. నమ్మకమైన బోధ అంటే ఏంటి? ఆయన బోధ అలాంటిది, నమ్మదగిన బోధ. ఆయన బోధలో అపనమ్మకం ఉండదు. ఆయన బోధలో అవినీతి ఉండదు, అబద్ధం ఉండదు. ఆయన బోధలో నిజం ఉంటుంది. ఏముంటుంది? నిజమైన బోధన మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ దినాల్లో బోధలు ఎక్కువైపోయినాయి, బోధించేవారు ఎక్కువైపోయారు, రకరకాలు బోధిస్తున్నారు, వాళ్ళు సొంతంగా బోధించుకుంటున్నారు. వాక్యాన్ని బోధించకపోయి బోధించే బదులుగా ఏం బోధిస్తున్నారు? పిట్ట కథలు బోధిస్తున్నారు. పిట్ట కథలు ఏవేవో టైంపాస్కి బోధిస్తున్నారు. వాక్యమునే మనం బోధించాలి, వాక్యమునే మనం నమ్మాలి. వారి జోకులు, వారి పిట్ట కథలు మనం నమ్మకూడదు. అది ఎటువంటి బోధ? నమ్మదగిన బోధ, నమ్మదగిన బోధన, చెప్పండి. అందుకనే నమ్మదగిన బోధన ఉంటుంది, ఎంతో ఆత్మీయంగా ఉంటుంది, ఎంతో ఆత్మానుసారంగా ఉంటుంది. అంతేగాని మరి నవ్వులు కొవ్వులుగా ఉండదు. ఈ రోజుల్లో ఏం కావాలంటే నవ్వించేవాళ్ళు కావాలంట. ఎవరు కావాలి? నవ్వించేవాళ్ళు కావాలి. నవ్వించేవాళ్ళు ఎంతవరకు? అందుకనే మనం నవ్వించే బోధను మనము పట్టుకోకూడదు. నమ్మకమైన బోధ మనము గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని నిజాయితీగా చెప్పే వాక్యమును మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. చివరిగా చూసుకొని వాక్యాన్ని మనము ముగించుకుందాం. నేను తొందరపడాల్సిన వాడిని. ఎందుకు తెలుసా? నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీరు ఇక్కడ ఉండేవాడిని. మీటింగ్ అయిపోగానే ఏదో తినేసి తాగేస్తూ వెళ్ళిపోతారు. మరి నేను బాగుంది కదా. మరి నేను ఎందుకు ఇంత ధైర్యంగా, ఇంత నింపాటిగా కూర్చొని వాక్యం చెప్తున్నాను, నుంచొని చెప్తున్నాను? నేను బోధకున్నానా? కాదు. నేను స్పెషల్ స్పీకర్ని కాదు. ఫిలిదెల్ఫియాకు దేవుడు ఏ వర్తమానం ఇవ్వాలో ఆయన అనుమతి ద్వారా వచ్చినటువంటి వాడిని. అందుకని మీరు ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. చివరిగా చూడండి, దేవుని వాక్యం చూసుకొని ముగించుకుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక చదవండి. ఆయన కోపించను, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఏం చదువుతున్నాను ఆయన? నువ్వు 15 వచ్చినావు. 3:15 నా బట్టి చెప్పండి. ఏనగా చెప్పండి. ఏనగా అందరూ చెప్పినట్లేదే. ఏనగా మొదటి నుండి మనకు దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడన క్రీస్తులో పాలువారమై ఉందుము. చూసారా? అంతము వరకు ఏం పట్టుకోవాలి? విశ్వాసము. ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని గట్టితనాలు వచ్చినాయి? ఎవరి వీళ్ళు? ఎవరు? ఫిలిదెల్ఫియాలో ఉన్న మీ మందిరం పేరేంటి? మందిరం పేరేంటి? ఇక్కడ ఈ మందిరం పేరు తెలీదా? అయ్యో, సరే. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి మనకున్న విశ్వాసము ఒట్టిగా ఉందా, గట్టిగా ఉందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసున్నారు అన్నాడా, గట్టి విశ్వాసున్నారు అన్నాడా? ఎందుకని? వారిలో భయం ఏర్పడుతుంది. అందుకనే వారిని చూచి అల్ప విశ్వాసున్నారు, మీరెందుకు భయపడుచున్నారు? కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండకూడదు? భయంతో ఉండకూడదు, సందేహంతో ఉండకూడదు. ఉంటున్నారమ్మా? అందుకని ఈ రోజు నుంచి మీరు తీర్మానం చేసుకొని పోండి. ఈ ఫిలిదెల్ఫియా వార్షికోత్సవ కృతజ్ఞత కూడికి వచ్చిన మీ అందరికీ ప్రభు ఇస్తున్న చివరి హెచ్చరిక ఏంటంటే,
మీకున్న విశ్వాసాన్ని ఏం చేయాలి? గట్టిగా చేపట్టాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. నా విశ్వాసం కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కాబట్టి ఈ రీతిగా ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, గట్టిగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము. ఒకవేళ ఒట్టిగా ఉన్నావా, నష్టపోతావు, శిక్షకు గురవుతావు, శ్రమకు గురవుతావు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని ఆ రీతిగా మనము తిరిగి మన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోతాం. కాబట్టి 5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభు చిత్తమైతే, దేవుని రాక ఆలస్యమైతే, మనం బ్రతికి బాగుంటే ఇవన్నీ మీకు గుర్తుండగా మర్చిపోతారా? చెప్పండి, గుర్తుంటాయా మర్చిపోతారా? ఏయా గుర్తుంటాయా? ఎలా గుర్తుంటాయి నీకు చెప్పు? ఇప్పుడు చెప్పిన విషయాలు ఆచరించాలి. ఆచరించినప్పుడు గుర్తుంటాయి, తర్వాత రాసుకుంటే గుర్తుంటాయి. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఏ వర్తమానం చెప్పానో, దేవుడు మనకి ఏ వర్తమానం ఇచ్చాడో ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వారు ధన్యులు. కాబట్టి కనుక ఈ ప్రవచన వాక్యములను విని చదువువాడు వాటి గైకొన్నవాడు ధన్యుడు. కాబట్టి ఆ రీతిగా మరి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి మరి సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ దేవుడు ఆ రీతిగా తన వాక్యం ద్వారా సిద్ధపరిచి ఆయన రాకడికై సిద్ధపరచునుగాక. కాబట్టి మరి ఒక చివరి ముగింపు ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ప్రజల పని వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. చాలా వందనాలు. అందరూ అలసిపోయి పనుల నుంచి వచ్చారు. ఎప్పుడో ఒకసారి దూరం నుంచి మనం పిలిపించుకుంటాం. సంవత్సరం అంతా దేవుడు మనకు సహాయపడ్డాడు. ఏ విషయంలో కూడా మనం అలసటపడి దేవునిలో వెనకం చేయకుండా మరి అందరం కలిసి దేవుణ్ణి ఇట్లా స్తుతి కూడిక పెట్టుకోవటం చాలా శ్రేయస్కరం. అందుకని మనము ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టుకుంటాం. పోయినసారి డాక్టర్ గారు ఉన్నారు, 2 దినాల కూడికలు పెట్టుకున్నాం, గుర్తుంది కదా. అని మరి డాక్టర్ గారు లేరు, కెనడాలో ఉన్నారు. అందుకని మరి అన్నని పిలిపించుకున్నాం. అంటే చాలా ఓర్పుగా ఉన్నందుకు దేవునికి ఎంతో వందనాలు. వచ్చిన వారిని బట్టి కూడా వందనాలు. తిరిగి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశమందు సింహాసనాసీనుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన బంగారు పాదాల దగ్గర నాయన మేమంతా చిన్న మందగా చేరి ప్రభువా, అలసిపోయిన దేహములతో ఊరడించు నీ మాటలు మేము నీ సన్నిధిలో వినగలిగే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే నీ స్తోత్రాలు తండ్రి. ఏ విషయాల్లో మేము గట్టిగా ఉండాలో, ఏ విషయాలు మేము గట్టిగా ఉండుట వలన మాకు ఆశీర్వాదము మీరు నీ దాసుని నోట నీ మాటలు వెల్లడిపరుస్తూ వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అంతేకాదు నాయన, మరి విన్నటువంటి మాటలు నీ బిడ్డల హృదయాలలో భద్రపరచండి. దుష్టుడు దొంగిలించకుండా ఆశీర్వాదం కొరకై, రక్షణ కొరకై హృదయంలో భద్రపరచమని ప్రార్థిస్తున్నా నాయన. నీ బిడ్డల పగటి కాలమంతా ఆయా పనులలో అలసిపోయినప్పటికీ నీ సన్నిధిని కలిగి ఉండే ధన్యత నీ బిడ్డలకు ఇచ్చారు. అందుకై నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆరంభం నుండి నాయన ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి సహాయపడినందుకై నీకు స్తోత్రములు నాయన. ఎవరి ప్రేమ, ప్రయాస, సహాయ సహకారం వలన ఈ సేవ జరిగించబడుతుందో దేవా, మీరు ఆకాశం నుండి చూస్తూ ఉన్న దేవుడు కనుక ప్రతి వారికి అయ్యా మీరు బహుమానం సిద్ధపరిచే దేవుడు. అందుకై నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన 5 అంతల అనుభవం కలిగి నాయన గట్టిగా నిన్ను చేపట్టి దేవా, మెండైనటువంటి నాయన మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగున్నట్లుగా మీరే సహాయం చేయండి. 5 అంతల అనుభవంతో
నమ్మకత్వాన్ని బలపరిచి దేవా మీరే నిండారుగా కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మరోసారి ఓర్పు నాయన బిడ్డలకు అనుగ్రహించి నీ సన్నిధిలో ఉండే ధన్యతనిచ్చినందుకే స్తుతిస్తూ దేవా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైన విధానంలో పరిచర్యను మీరు కొనసాగించండి. నీ ఏర్పాట్లో ఉన్న దైవ సేవకులను కూడా మా కొరకు సిద్ధపరచండి తండ్రి. తిరిగి నాయన మరి గత సంవత్సరాలన్నీ మీరు చేసిన మేలును బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా. తిరిగి నీ దాసుని కూడా దూరం నుంచి తీసుకొచ్చి మా మధ్యలో నీ మాటలు వెల్లడిపరచడానికి సహాయపడినందుకే వందనాలు ప్రభువా. మరి ముందు నాయన ముగింపు ప్రార్థనలో కూడా మీరే సహాయపడుతూ వచ్చారు. తిరిగి నాయన మరి బిడ్డలు దేవా ఈ రాత్రి మంచి విశ్రాంతి దయచేయండి నాయన. తిరిగి ప్రభు దినంలో మేమంతా కలుసుకొని నిన్ను ఆరాధించినట్లుగా సహాయపడమని ఇంతవరకు జరిగించిన పరిచర్యను ముద్ర వేయండి తండ్రి. అయ్యా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కులచమనందరికీ ఆయన కృపతోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.